నమస్తే. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన బంజారాహిల్స్ నందినగర్లో నివాసం ఉంటున్నారు. సోమవారం అర్ధరాత్రి కేసీఆర్ నివాసానికి అతి సమీపంలోనే క్షుద్ర పూజలు జరిగాయి అని ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రచారం జరగటమే కాదు, ఆ ఖాళీ ప్రాంతంలో కొన్ని పూజలు జరిగినట్లు, దానికి సంబంధించి ఒక బొమ్మ, అలాగే ఎర్రని వస్త్రాలు, నిమ్మకాయలు, పూజ చేసినటువంటి ఆనవాళ్ళు ఇవన్నీ అక్కడ ఉండటం ఇప్పుడు తీవ్రమైనటువంటి కలకలంగా మారింది. ఎవరు చేశారు, ఎందుకు చేయించారు అనేది ఇప్పుడు ఒక రకమైనటువంటి ఉత్కంఠగా అంత దానిపై చర్చించుకుంటున్నారు. అంత అవసరం ఏమొచ్చింది అంటే కేసీఆర్ని టార్గెట్గా చేసుకొని క్షుద్ర పూజలు జరిగాయా, లేదా ఆయన అభిమానులు, ఆయన సన్నిహితులు ఇది చేయించారా? ఈ రకమైనటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. వాస్తవానికి కేసీఆర్కి ఇప్పుడు చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితుల మధ్య ఆయన ఉన్నారు. ఒక పక్కన పార్టీలో ఉన్నటువంటి వారంతా వరుసగా క్యూ కడుతున్నారు వేరే పార్టీలకి. అలాగే తన సొంత కుమార్తె జైల్లో ఉండటం, చాలా గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. అలాగే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొంతమంది గులాబీ నేతల పాత్ర ప్రమేయం ఉన్నట్లు కూడా నిర్ధారణ అయింది. ఇలాంటి సందర్భంలో కేసీఆర్ నివాసం సమీపంలో ఈ క్షుద్ర పూజలు జరిగినటువంటి ఆనవాళ్ళు లభ్యం కావటం ఇప్పుడు తీవ్రమైనటువంటి కలవరాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పటికే గులాబీ పార్టీలో ఒక రకమైనటువంటి అనిశ్చితి, అయోమయం ఉంది. సాధారణంగా ఆయన పూజలు, అలాగే కొన్ని హోమాలకి చాలా అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇలాంటి సందర్భంలో ఆయన నివాసంలో ఎవరో వచ్చి ఇక్కడ చేయడం ఏంటి, అసలు ఎవరు చేయించారు, దీని వెనుక ఉన్నటువంటి స్టోరీ ఏంటి అనేది కూడా ఆసక్తికరమైనటువంటి చర్చగా మారిపోయింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గులాబీ పార్టీలో చాలా దారుణమైన, దయనీయమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటువంటి క్రమంలో వాటి వల్ల ఎవరికి ఉపయోగం, ఎవరికి లాభం అనేది కూడా ఒక రకమైనటువంటి చర్చగా మారింది. ఇంకొక మాట కూడా వినిపిస్తుంది, ఆకతాయిలు కావాలని ఇలా చేశారు అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికే ఈ రకమైనటువంటి పూజలు చేసినట్లు బిల్డప్ ఇచ్చారు అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది. అది కూడా మాజీ ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో, అది కొద్దిగా హై సెక్యూర్డ్ జోన్గా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో అక్కడ చాలా దగ్గరగా ఆయన నివాసానికి ఇటువంటివి జరగటం అనేది, భద్రతా వైఫల్యాలు కూడా, దీనిపై కూడా ఒక చర్చ జరుగుతుంది. అంటే అర్ధరాత్రి జరిగినటువంటి పరిస్థితి అది, కనీసం అందరూ నిద్రపోయినటువంటి సమయంలో ఈ రకమైనటువంటి పూజలు జరిగాయి అనేది. కొంతమంది ఆకతాయిలే ఇది ఇలా చేసి ఉండొచ్చు అనేది కూడా బాగా వినిపిస్తుంది. లేకపోతే ఎవరో వచ్చి క్షుద్ర పూజలు అనేది సాధారణంగా ఒక నివాస ప్రాంతంలో ఖాళీగా ఉన్నటువంటి చోట చేయరు. దానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేసెస్ ఉంటాయి. ఇలాంటి సందర్భంలో ఆయన నివాసానికి దగ్గరలో ఇలా జరగటం, క్షుద్ర పూజలు జరిగినట్టు ఆనవాళ్ళు దొరకడం ఒక రకంగా చర్చనీయాంశమైంది. ఇటు రాజకీయంగా, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ మాజీ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని శాసించినటువంటి వ్యక్తి ఇప్పుడు చాలా దయనీయమైనటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వాటిని తప్పించుకోవడానికి ఆయన అభిమానులు ఎవరైనా చేసి ఉండొచ్చు అనేది కూడా వస్తుంది. అంటే అలా చేస్తే, క్షుద్ర పూజలే చేస్తే ఆయన మళ్ళీ మంచి పొజిషన్లోకి వస్తారా, అంటే ఇప్పుడున్నటువంటి ప్రతికూల పరిస్థితులన్నీ తొలగిపోతాయా అనేది కూడా ఒక చర్చ. మొత్తానికి పోలీసులైతే ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ స్థానికంగా కొంతమంది ఆకతాయిలు, పోకిరి బ్యాచ్ వారిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. దానికి సంబంధించి ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే దాని మీద పోలీసులు సమగ్రంగా విచారిస్తున్నారు.